నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ జయనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ జయనామ సంవత్సరం మనందరికీ అన్ని విషయాల్లో జయాలు చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా జయనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రేక్షకులందరికీ అన్ని విధాల జయాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు కూడా అన్ని రంగాల్లో మీకు జయం కలగాలి. మీకు కూడా అమ్మ చాలా మంది కొత్త సంవత్సరం అని కానీ నూతన సంవత్సరం అని కానీ అసలు రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటూ ఉంటారు కదమ్మా. అయితే ఈ సంవత్సరం దేశ గోచారం ఎలా ఉండబోతుంది అన్న విషయం దాని గురించి మనం తెలుసుకునే దానికంటే ముందుగా అసలు జయనామ సంవత్సరం అయితే మరి ఈ పేరు ప్రభావం ఈ సంవత్సరం మీద ఆధారపడి ఉంటుందంటారా? తప్పకుండా. అసలు నామాలు ఎలా ఏర్పడ్డాయి సంవత్సరాలకి అనే విషయమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నారదుడు గురించి తెలుసు కదా మీకు. అందరికీ ఆయన బ్రహ్మచారి అని తెలుసు. అవును. కానీ నారదుడు విష్ణుమాయలో పడి ఒక స్త్రీ జన్మ ఎత్తి ఒక రాజుగారిని పెళ్లి చేసుకుని 60 మంది పుత్రికల్ని కన్నాడు ఆయన. వాళ్ళ పేర్లే ప్రభవ, విభవ అనేటువంటి పేర్లు. ఆ పేర్లే మనకి సంవత్సర పేర్లుగా మారాయి. ఓకే. అయితే జయనామ సంవత్సరం అంటే 60 పేర్లు 60 రకాలుగా ఉంటాయి. అన్ని సంవత్సరాలకి మంచి పేర్లే ఉండాలని ఏం లేదు. కానీ జయనామ సంవత్సరం ఏ సంవత్సరం అయినా ఆ సంవత్సర నామ ప్రభావం ఆ సంవత్సరం మీద ఉంటుంది. అయితే జయం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఊరికే కూర్చుని అన్ని రాగానే మనకి జయం వచ్చింది అనుకోము. జయం విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది? పోరాటం చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఈ సంవత్సరంలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా, ఎలాంటి పోరాటాలు చేయవలసి వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మీరు చేయవలసినటువంటి దారిలో కృషి చేసి భగవత్ ప్రార్థన చేసి ధర్మంగా ఉంటే తప్పకుండా జయం మీకు కలుగుతుంది. అది ఏదైనా కావచ్చు. సో ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట, జయాలకైనా అపజయాలకైనా కూడా. ఈ సంవత్సర ప్రభావం మీరు అడిగారు. ఎప్పుడైనా సరే ధర్మంగా నడుచుకునేటువంటి వాళ్ళకి తప్పకుండా ధర్మో రక్షితి రక్షిత అని వాళ్ళకి తప్పనిసరిగా జయం జరుగుతుంది. కానీ ఈ సంవత్సర నామ ప్రభావం కూడా ఉంది కదా. దానివలన కూడా ఈ సంవత్సరంలో ఎవరు ఎలాంటి పోరాటాలు, ధర్మ పోరాటాలు చేసినా వాళ్ళకి తప్పనిసరిగా జయం లభిస్తుంది అని తెలుసుకోండి. ఓకే, ఒక చక్కటి విషయం తెలుసుకుందాము జయనామ సంవత్సరం సంబంధించి. అలాగే మరి దేశ గోచారం ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా అడిగాను కదమ్మా, మరి ఎలా ఉండబోతుంది అంటారు? దేశ గోచారం ఈసారి మనకి వర్ష లగ్నం మీద శని దృష్టి, కుజ దృష్టి రెండు కూడా ఉన్నాయి. కాబట్టి రాజులకి సహకార లోపం ఉంటుంది. అంటే అందరి సహకారం సరిగ్గా లభించదు. ఓకే. అలా కాకుండా వ్యయం, ప్రయాస రెండు కూడా వీళ్ళకి చాలా ఉంటాయి. అయినప్పటికీ లగ్నాధిపతి దృష్టి లగ్నం మీద ఉండటం వలన ధనుర్లగ్నంలో ఈసారి వర్ష లగ్నం ఏర్పడింది. దాని వలన అన్నిటినీ అధిగమించి వాళ్ళు అనుకున్నటువంటి జయాల్ని వాళ్ళు సాధించగలుగుతారు. ఓకే, ఇందాక చెప్పాను కదా. అవును, ఆ విధంగా. కాకపోతే ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా మనం గమనించాలి. ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో భారతదేశస్తులకి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే దేశ విదేశాల్లో కూడా ఈ రంగాల్లో అందరూ జయకేతనం ఎగరవేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని వాయుగుండాలు, తుఫాన్లు, జల ప్రళయాలు, భూకంపాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో కనపడుతున్నాయి. ఎర్రని ధాన్యానికి ఎక్కువగా ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, వర్షపాతాలు, వాయుగుండాలు, అలాగే భూకంపాలు అని చెప్పేసి అన్నారు. అయితే వర్షపాతం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? మరి వర్షపాతం అంటే ఈసారి మనకి మేఘాధిపతి రవి అయ్యాడు. ఈసారి మనకి ఆర్ద్ర ప్రవేశం పగలు సింహలగ్నంలో జరుగుతోంది. దానివల్ల వర్షాలు మధ్యమంగా ఉంటాయి. ఆషాఢంలో మనకి తొలకరి మొదలైనప్పటికీ కూడా వర్షాలు తర్వాత చాలా బాగుంటాయి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే పంటలకి ఎప్పుడు ఎలా కావాలో ఆ విధంగా వర్షాలు మనకి కురిసేటువంటి అవకాశం ఉంది.
ఓకే. అయితే అనుకున్న టైంకే కురుస్తాయన్నమాట అయితే వర్షాలు. అమ్మ మరి గ్రహణాలు ఎప్పుడున్నాయంటారమ్మ ఈ సంవత్సరం? గ్రహణం మనకి ఆశ్వీజ మాసంలో ఆశ్వీజ పౌర్ణిమకి మనకి చంద్రగ్రహణం ఉంది. అది అక్టోబర్ 8వ తారీఖు నాడు కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాబోతోంది. అంటే స్వల్పంగానే ఉంటుంది ఇది. ఓకే. ఇంకా అలాగే మన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు వారి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి తెలుసుకుందామని. అయితే ముందుగా మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందమ్మా? అమ్మ మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ సంవత్సరం? మేషరాశి వారికి అంటే మేషంలో ఏమొస్తాయో కూడా అందరికీ తెలియాలి కదా. అశ్విని 4 పాదాలు, ఆ తర్వాత భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మనకి మేషరాశిలోకి వస్తాయి. వీళ్ళకి జూలై వరకు కూడా గురువు మిథునంలో ఉంటాడు. జూలై నుంచి కర్కాటకంలోకి వచ్చేస్తాడు. అంటే అర్ధాష్టమ గురువు రాబోతున్నాడు. అందుకని గురువుకు వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత నవంబర్ 2 నుంచి అష్టమాన శని, గోచార శని సంచరిస్తాడు. కాబట్టి అప్పుడు శనికి కూడా వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. ఆదాయంలో కొంత వృద్ధి, విద్య ఉద్యోగాల్లో ప్రయత్నాలు వీళ్ళకి ఫలిస్తాయి. గృహ నిర్మాణానికి, వివాహాది శుభకార్యాలకు ప్రయత్నాలు ఎక్కువగా చేయాలి, పరిహారాలు చేసుకోవాలి. వృత్తి పనుల వారికి తరచూ మనస్తాపం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు వారి జన్మ జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే అష్టమ శని గోచార రీత్యా రాబోతుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో. తర్వాత ఈ రాశి వారు జూలైలో అంటే గోచార గురువు 4కి మారుతున్నాడు కాబట్టి సంవత్సర కాలమే ఉంటాడు కాబట్టి 1 సంవత్సరం జూలైలో వాళ్ళు 16,000 గురుజపం చేయించుకొని పసుపు పచ్చని పళ్ళని, పసుపు పచ్చని వస్త్రాలని వాళ్ళు దానం చేయాలి. నవంబర్ నుంచి 3 ఏళ్ళు వరుసగా వాళ్ళు 19,000 శని జపం చేయించుకోవాలి. ఆ తర్వాత గురువారం, శనివారం కూడా వీళ్ళు ప్రదోషం ఉంటే మంచిది. అమ్మ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయంటారమ్మా? వృషభ రాశి అంటే ఈ రాశిలోకి మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, పునర్వసు 2 పాదాలు వస్తాయి. వృషభ రాశి వారికి జూలై వరకు గురు శుభం చేస్తాడు. ఆ తర్వాత రాహుకి, గురువుకి కూడా వీళ్ళు జపదానాలు చేయించుకోవాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి జన్మజాతకం చూసుకుని 1కి 2 సార్లు ఆలోచించి లాభ నష్టాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకి నవంబర్ లోపుగా అవివాహితులు వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. ఆటంకాలు ఆ తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి జూన్ నుంచి నవంబర్ వరకు ఆశించిన శుభాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీరు జూలై నుంచి గణపతికి, దుర్గాదేవికి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. అలాగే లక్కీ నెంబర్స్ కూడా ఉంటాయి కదమ్మా వీళ్ళకి, అవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం. అయితే లక్కీ నంబర్స్ అనేటువంటివి సంవత్సరాల దీన్ని బట్టి కంటే కూడా వాళ్ళకి వాళ్ళ జన్మజాతకాల్ని చూసి చెప్పుకోవడం చాలా మంచిది. ఓకే. సో అది అవసరం లేదనమాట, జన్మ జాతకం బట్టి ఇండివిజువల్గా ఉంటుంది అది. చేసుకోవాలి. ఓకేనమ్మా. మరి మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయంటారు? మిథున రాశి ఈ రాశిలోకి మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు మొదటి 3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశి వారికి జూన్ 19 నుంచి గురుబలం చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకి ఉన్నత విద్యకు వెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగులకి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి జూలై నుంచి ఉద్యోగ అవకాశాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? కర్కాటక రాశి ఈ రాశిలోకి మనకి పునర్వసు ఆఖరి పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కూడా ఈ రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 3 నుంచి గురువు శుభుడు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి పట్టుదల, కృషి ఉంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి. వీరికి నవంబర్ 2 నుంచి అర్ధాష్టమ శని వెళ్ళిపోతోంది. అంటే అర్ధాష్టమ శని వల్ల వీళ్ళు గత 2.5 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆ రోజుతో వీళ్ళకి శనిపీడ దూరం అయిపోతుందన్నమాట. ఆ తర్వాత గృహ నిర్మాణాలకి వ్యక్తిగత జాతకాలు పరిశీలించుకోవాలి. తర్వాత విద్యార్థులు దక్షిణామూర్తిని, సరస్వతిని ప్రార్థన చేయాలి. ఓకే అమ్మ మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి ఈ రాశిలోకి మనకి మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం వస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. ఆరోగ్య విషయంలో, భార్య విషయంలో, గృహ కల్లోలాల విషయంలో ప్రశాంతంగా ఆలోచించి పరిహారాలు చేసుకుని ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.
జూన్ నుంచి ద్వాదశంలోకి గురువు, నవంబర్ 2 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతోంది. అందుకని వీళ్ళు శనికి గురువుకి కూడా జపదానాలు చేసుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి. ఆ 2 రోజులు గురువారం శనివారం కూడా వీళ్ళు ప్రదోష వ్రతం చేస్తే చాలా మంచిది. తర్వాత వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి విజ్ఞతతో ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. వీలైనంత వరకు వీళ్ళు పెట్టుబడులు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. వీరు జూన్ 19 తర్వాత 16,000 గురు జపం చేసుకోవాలి. పసుపు పచ్చని వస్త్రాలు, పసుపు పచ్చని పళ్ళు దానం చేయాలి. నవంబర్ 2 తర్వాత 19,000 శని జపం చేయించుకుని గురువారం శనివారం ప్రదోష వ్రతం పాటించాలి. ఓకే అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఈ రాశిలోకి మనకి కన్యా రాశిలోకి ఉత్తర ఫల్గుని చివరి 3 పాదాలు, ఆ తర్వాత మనకి హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు దీనిలోకి వస్తాయి. అయితే వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కన్యా రాశి వారికి 2వ నవంబర్ నుంచి ఏలినాటి శని వెళ్ళిపోతోంది. అంటే నవంబర్ 2కి మనకి శని తుల నుంచి వృశ్చికకి వెళ్ళిపోతున్నాడు. గత కొంతకాలంగా వీళ్ళు ఏలినాటి శని నుంచి బాధపడుతూ ఉన్నారు. నవంబర్ 2కు వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పోబోతోంది. అంటే హస్త నక్షత్రం వాళ్ళకి, ఉత్తర ఫల్గుని వాళ్ళకి, చిత్తా 2 పాదాలకి వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పోబోతోంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత విదేశీ యానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. తర్వాత వీళ్ళకి మధ్యమంగా ఉంటాయి ఫలితాలు. నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నా, ప్రయాసం ఉన్నా కూడా వీళ్ళకి ఫలితాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీరు రాహు కోసం అని, అంటే జన్మ రాహు ఉంటున్నాడు కాబట్టి దానికోసం అని చెప్పేసి వీళ్ళు రాహుకు శాంతి చేసుకోవాలి, జపం చేసుకోవాలి. దుర్గాదేవి మంత్రం, దుర్గా పూజలు చేసుకోవడం వీళ్ళకి లాభిస్తుంది. అమ్మ, మురళీధర్ రావు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామమ్మా. అలాగే. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పాప బర్త్ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము. జనవరి 9, 2014 ఉదయం 8:20 చెన్నైలో పుట్టింది. ఓకేనండి. సో మీరు ఏదైతే అడగాలనుకున్నారో అడగండి మేడం. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. అబ్బాయి బాబు పుట్టాడు మేడం, జనవరి 9th. ఏ లెటర్స్ లో పేరు పెడితే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది, అది కొంచెం నేమ్స్ కొంచెం కరెక్ట్గా తెలియట్లేదు మేడం. అవి చెప్తాను. ముందు బాబు పేరు మీద ప్రతి నెల కూడా అతని జన్మ నక్షత్రం అశ్విని 2వ పాదం వచ్చింది. తర్వాత చంద్రుడు కేతువు కలిసి ఉన్నారు. కొన్ని బాలారిష్టాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అతని జన్మ నక్షత్రం అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి నెల శివుడికి రుద్రాభిషేకం చేయించండి. 10,000 మృత్యుంజయ జపం చేయించండి. అది శాంతి కోసమే తప్ప మీరు భయపడాల్సిందేమీ లేదు. తర్వాత షష్ఠీ స్తోత్రాన్ని చదవండి. రోజు కూడా పిల్లవాడి కోసం అని చెప్పేసి షష్ఠీ స్తోత్రాన్ని చదవండి. తర్వాత అందరికీ పేరు పెట్టుకోవడంలో చాలా అపోహలు ఉన్నాయి. ఆ నక్షత్రంలో వచ్చేటువంటి పాదానికి ఉండేటువంటి అక్షరం ఏదో దాని మీద పెట్టుకోవాలని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. అసలు ఇదేమిటంటే నక్షత్రం గుర్తు పెట్టుకోవడానికి మనకి నామకరణం రోజు దైవనామం, మాసనామం, ఆ తర్వాత నక్షత్ర నామం, వ్యవహార నామం అని 4 రకాలుగా పేరుంటుంది. 4 పేర్లు పెడతారు. అందుకని రాయించినప్పుడు కూడా దైవనామాన్ని రాయిస్తారు. ఏ మాసంలో పుట్టారో ఆ మాసానికి అధిపతి అయినటువంటి దేవత ఉంటాడో ఆ దేవతా నామాన్ని రాయిస్తారు. ఆ తర్వాత నక్షత్రం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ దాని మీద రాయిస్తారు. చూ, చే, చోళ, అశ్విని అంటారు. చే అనేటువంటి అక్షరంతో ఇతనికి నామ నక్షత్రం అంటే నక్షత్ర నామం ఉంటుంది. చేమంతి లేదా చే అనేటువంటి పేరు మీద ఏదైనా పెట్టుకోవచ్చు. వ్యవహార నామం అర్థం పరమార్థం ఉన్నటువంటి నామం ఏదైనా పెట్టుకోవచ్చు. సరి అక్షరాలు ఉంటే చాలా మంచిది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన విధంగా నక్షత్ర నామం అంటే కేవలం నక్షత్రం గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే పెట్టుకునేది అన్నారు. అలాగే వ్యవహారిక నామం అంటే మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కాకపోతే అది అర్థవంతంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, మంచి పేరు పెట్టుకోండి. ఓకే అమ్మ, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అంటే అతను పేరు గురించి కదా అడిగాడు. చాలా మందికి దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి. పేరు అర్థము పరమార్థము ఉన్నటువంటి పేరు పెట్టుకోవాలి. పూర్వకాలం దేవుళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఎవరైతే ఆ పేరుతో పిలుస్తారో, ఉదాహరణకి రామనామం ఉంది, రామనామాన్ని పిలిస్తే ఆ తల్లిదండ్రులు ఆ నామాన్ని పలికి పలికి పవిత్రులు అవుతారు. ఆ పేరుతో అతను పిలిపించుకోవడం వల్ల ఎంతో మంది అతను ఆ పేరుతో పిలుస్తారు కాబట్టి అతనికి ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయిట. అతను ఎక్కడ నివసిస్తాడో అక్కడ పిలుస్తూ ఉంటారు కదా,
ఆ పరిసరాల్లో ఉండేటువంటివి కూడా అక్కడ శబ్ద తరంగాల వలన అక్కడ వాస్తు దోషాలు కూడా పోతాయిట. అంటే పరమార్థం ఉన్నటువంటి పేరు పెట్టుకోవాలి. ఓకే. ఇకపోతే ఈ సంవత్సరం గురించి, జైనామ సంవత్సరం గురించి మరొక విషయం కూడా నేను చెప్పాలి అనుకున్నాను. అదేమిటంటే ఈ సంవత్సరం మనకి రాజు చంద్రుడయ్యాడు. దానివల్ల ఈసారి అధికారంలో ఉండేటువంటి స్త్రీలు, ఉద్యోగిన్లు కానీ లేదా రాజకీయంగా కానీ ఎవరెవరి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, గృహిణులు కూడా యజమానులు అధికారుల ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి తగు జాగ్రత్తలు, సహనం వహిస్తే చాలా మంచిది. ఓకే. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట, ముఖ్యంగా మహిళలు ఎవరైతే గృహిణులను కూడా అని చెప్పేసి అన్నారు. సో ఓవరాల్గా మహిళలు. ఓకే అమ్మా, చాలా చక్కటి మెసేజ్తో ఈరోజు కార్యక్రమాన్ని మనం ఎండ్ చేయబోతున్నాం. అండ్ మిగతా రాసులు కూడా మిగిలినాయి కదమ్మా, అవన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. ఇది వాటి శుభవస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మిగతా రాశి వారి ఫలితాలు, అలాగే రాజ్యపూజ్యం, అవమానాలు, వాటితో పాటుగా ఆదాయ వ్యయాలు, వీటన్నిటి గురించి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.